ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ పట్టణంలోని మౌలాలి గుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీని సోమవారం జిల్లా కలెక్టర్ బి విజయేంద్ర బోయి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలో నిర్మించిన 672 డబుల్ బెడ్రూమ్ గృహాల కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి గృహ నిర్మాణ శాఖ ఈఈని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో మౌలాలి గుట్టల వద్ద ప్రశాంత వాతావరణంలో G+2లో 28 బ్లాకుల్లో 672 డబుల్ బెడ్రూమ్ గృహాలను గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్మించారు. ఫ్లోర్కు 8 డబుల్ బెడ్రూమ్ల చొప్పున ఒక బ్లాక్లో 24 గృహాలు నిర్మించారు. మొదటి దశలో 588, రెండవ దశలో 84, మొత్తం 672 డబుల్ బెడ్రూమ్లను నిర్మాణం చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్ కలెక్టర్కు వివరించారు. 672 గృహాలలో 588 గృహాలు లబ్ధిదారులకు కేటాయింపు చేసినట్లు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉందని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో 7,85,27,000 రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు మంజూరుకు ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన వివరించారు. ఇందులో విద్యుత్ సరఫరాకు పోల్స్, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుకు 69,30,000 రూపాయలు, 4,86,10,000 రూపాయలతో తాగునీటి సరఫరాకు 1,76,18,000 రూపాయలతో మురుగునీటి పారుదలకు, అంతర్గత రహదారులకు 53,69,000 రూపాయల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్తో గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్, ఏఈ విజయ్ కుమార్లు ఉన్నారు. ఇది కూడా తర్వాత ఇది బీటీనో అలా చేసుకోవాలి. బీటీ శాంక్షన్ అయిందా? ఓన్లీ మెటల్ ఫ్లోరింగ్ షట్టర్స్ అచ్చా ఇంటర్నెట్ ఒకటి చూద్దాం కదా. కంప్లీట్ అయ్యి 6 months అవుతుంది. అది వెరిఫై చేయాలి.